భూభారతి పోర్టల్ రూపకల్పన డెలాయిట్కి ఇచ్చిరట. రికార్డుల్లో పారదర్శకత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్తో కొత్త పోర్టల్ అభివృద్ధి. ఎన్ఐసి డెలాయిట్ సంస్థ ఒప్పందం అట. ఇంకెన్ని మారుస్తారనా ఆయన? 3 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు బంగాళాఖాతంలో కలుపుతా ధరణిని తీసుకుపోయని చెప్పి 2023లో చెప్పిండు. 2026 ఉన్నాం, 26 కూడా అయిపోతుంది, 27కి వస్తున్నాం. ఇంతవరకు ఇంకా దీన్ని వానికి ఇవ్వాలన్నా వీనికి ఇవ్వాలన్నా అన్న కానే ఉన్నది. మళ్ళీ డెలాయిట్ ఏంది? వాళ్ళు డెలాయిట్ ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన సంస్థనా? ప్రభుత్వ రంగ సంస్థ ఏం కాదు కదా. భూభారతి పోర్టల్ రూపకల్పనలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటుందట. ఈ మేరకు ఎన్ఐసి, డెలాయిట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, డేటా సమగ్రత, సైబర్ భద్రతా ఫీచర్లతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భూభారతి పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకే సర్వే నెంబర్కున్న డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం, యజమానుల పేర్లలో స్పెల్లింగ్ లోపాలు సరిచేయడం, ఆధార్, పాన్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను సంబంధిత ఏజెన్సీలతో ధృవీకరించడం, పాత రికార్డులు ఒకే ప్రమాణంలోకి తీసుకురావడం, ప్రతి సర్వే నెంబర్ను GIS మ్యాప్తో అనుసంధానం చేయడం, శాటిలైట్ చిత్రాలతో భూమి స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడం, ఆ మ్యాప్ పైన క్లిక్ చేస్తే యాజమాన్య వివరాలు స్పష్టంగా కనిపించేలా చేయడం, భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు సులభంగా గుర్తించేలా కొత్త సాంకేతికతను సమకూర్చుకోవడం ఈ ఒప్పందంలో కీలక అంశాలు. డెలాయిట్ సంస్థ ప్రస్తుతం ప్రభుత్వ గవర్నెన్స్ ప్రాజెక్టుల్లో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, క్లౌడ్ మైగ్రేషన్ స్ట్రాటజీ వంటి అంశాలపైన సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. డెలాయిట్ సంస్థ భూభారతికి సాఫ్ట్వేర్ను నేరుగా అందించకపోయినా పోర్టల్ ఎలా రూపకల్పన చేయాలి, ఏ సాంకేతిక ప్రమాణాలు పాటించాలి, పనితీరు ఎలా మెరుగుపరచాలి అనే అంశాల్లో మార్గదర్శకత్వం చేస్తుందట. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ అనే సంస్థ మళ్ళీ ఎంట్రీ ఎందుకు? వాడెవడో పోయిన గవర్నమెంట్ హయాంలో విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టిరనే కదా గొడవంతా, టెరాసిస్. ఇప్పుడు మళ్ళీ సరే వాళ్ళ చేతిలో పెట్టకపోయినా వాళ్ళ సాఫ్ట్వేర్ని, వాళ్ళ టెక్నాలజీని వాడుకోవడం వల్ల మళ్ళీ అది ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోయే అవకాశం ఉంటుంది కదా. ఎంతకాలం ఇది? ఇంకా ఇదేమన్నా రాకెట్ సైన్సా? ఇంకేమన్నా గవర్నమెంట్ ఎంతకాలంలో కంప్లీట్ చేయగలుగుతుంది దీన్ని? అసలు మీకు చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే కబ్జాకోర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం అధికారంలో ఉన్న తర్వాత ఈ భూముల రికార్డులు పారదర్శకంగా జరగాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఎంత చెత్తగా ఉంటే అంత ఈజీగా కబ్జా చేయొచ్చు కదా భూమిని.